ఇలా వచ్చేసిన తర్వాత ఒక పేరుని సెలెక్ట్ చేసుకుంటే పైన స్క్రీనింగ్ ప్రారంభించడం అని ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఇక్కడ మనకు అన్నీ తెలుగులోనే ఇచ్చారు కాబట్టి అవి మనం బిడ్డ దగ్గరికి వెళ్ళేసి వాటిని చేసేటప్పుడు వాడి కదలికలను బట్టి మనము ఈ స్క్రీనింగ్ని సమ్మతిస్తున్నట్లుగా అవునైతే అవును, ఈ మీ యొక్క బిడ్డ యొక్క అభివృద్ధి సంబంధిత ఆలస్యం కోసం స్క్రీనింగ్కు మీరు సమ్మతిస్తున్నారా తల్లిని అడగాలి. అవును అంటే అవును. ఇక్కడ మీ బిడ్డ యొక్క స్క్రీనింగ్ సమాచారాన్ని పరిశోధన మరియు సేవల మెరుగుదల కోసం వాడేందుకు మీరు సమ్మతిస్తున్నారా. అవును. అవును అన్నాక ఈ 2 క్వశ్చన్సే వస్తాయి, సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్నాక పైన నేను ఇచ్చిన సమాచారము నావే, క్రింద నా సంతకము. అంటే నావే అంటే ఎవరి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నాం, తల్లి దగ్గర నుంచి కాబట్టి తల్లి సంతకం పెట్టాలి. అలా సంతకం పెట్టిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక తల్లి సమ్మతిని నేను తీసుకున్నాను, సమ్మతిని నా సంరక్షణలో ఇవ్వబడింది. మనము అంగన్వాడీ వాళ్ళం కాబట్టి ఇక్కడ మన సంతకం పెట్టుకోవాలి. సమ్మతించండి. ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ బిడ్డయే ఆడు ఏం చేస్తున్నాడు ఏంది అనేది దానికి ఇక్కడ వాడిలో ఈరోజు బిడ్డ ఆరోగ్యం లేదా ప్రవర్తన గురించి మీకు ఏదైనా సమస్య ఉందా. ఉదాహరణకు శ్వాస తీసుకోవటంలో, ఆహారం తినటంలో లేదా రోజువారీ ప్రవర్తనలో ఏమైనా సమస్య కనిపిస్తున్నాయా. అలాంటి సమస్యలు ఏమైనా కనిపిస్తే కాదు అని పెట్టేసేయండి. మనకి అలాంటి సమస్యలు ఏమీ లేవు కాబట్టి లేదు, కనిపించలేదు అలాంటి సమస్యలు. లేదు. ఇక్కడ బిడ్డ వెల్లకిలా పడుకోబెట్టి పలకరించండి. పలకరించినప్పుడు స్పందిస్తూ బిడ్డ తన కాళ్ళను చేతులను కదిలిస్తే అవును అని నమోదు చేయండి. ఇక్కడ బిడ్డను వెల్లకిలా పడుకోబెట్టి కదలికలను గమనించండి. బిడ్డ తన 2 చేతులు కాళ్ళను సమంగా అటు ఇటు కదిలిస్తుంటే అవును అని నమోదు చేయండి. బిడ్డను బోర్లా పడుకోబెట్టి గమనించండి. బిడ్డ తన చేతులను నేలపై నుంచి కొంచెం పైకెత్తి కొన్ని సెకండ్ల పాటు నిలపగలిగితే అవును అని నమోదు చేయండి. బిడ్డను వెల్లకిలా పడుకోబెట్టినప్పుడు తన 2 చేతులు ఛాతీపైకి తెచ్చి ఒకదానితో ఒకటి తాకించగలిగితే అవును అని నమోదు చేయండి. బిడ్డ 2 చేతులు పట్టుకొని మెల్లగా పైకి కూర్చోబెట్టి ప్రయత్నం చేయండి. బిడ్డ తన తలను వెనక్కి వాల్చకుండా శరీరంతో పాటు పైకి లేపగలిగితే అవును అని నమోదు చేయండి. మీ వేలును బిడ్డ అరచేతిలో పెట్టినప్పుడు బిడ్డ ఆ వేలును గట్టిగా పిడికిలిలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అవును అని నమోదు చేయండి. బిడ్డ రోజులో కనీసం ఒక్కసారైనా తన చేతిని నోటి దగ్గరకు తీసుకువెళ్తున్నట్లయితే అవును అని నమోదు చేయండి. బిడ్డ తన 2 చేతులకు దగ్గరికి తెచ్చి చూసుకోవటం లేదా రోజుకి ఒక్కసారైనా కళ్ళ దగ్గరికి కానీ నోటి దగ్గరికి కానీ తీసుకువెళ్తున్నట్లయితే అవును అని నమోదు చేయండి. నిశ్శబ్దంగా ఉన్న చోట బిడ్డ వెనుక నుండి మాట్లాడండి. ఆ గొంతు విని బిడ్డ కళ్ళు తిప్పటం లేదా ముఖంలో మార్పులు చూపిస్తే అవును అని నమోదు చేయండి. బిడ్డకు కనిపించకుండా పక్క నుండి గిలక మోగించండి. బిడ్డ ఆ శబ్దం వచ్చిన వైపు కళ్ళు తిప్పి చూస్తే అవును అని నమోదు చేయండి. ఎలాంటి శబ్దం చేయకుండా బిడ్డ ముఖానికి ఎదురుగా మీ ముఖాలను ఉంచండి. బిడ్డ మీ కళ్ళల్లోనికి నేరుగా చూస్తే అవును అని నమోదు చేయండి. బిడ్డకు ఎదురుగా ఒక రంగు బొమ్మను పట్టుకొని నెమ్మదిగా ఒకవైపు నుండి మరోవైపుకు కదపండి. కదుపుతున్నప్పుడు ఆ వస్తువు వైపు బిడ్డ తన కళ్ళు పూర్తిగా తిప్పి గమనిస్తే అవును అని నమోదు చేయండి. బిడ్డ తెలిసిన వారిని చూసినప్పుడు స్పందిస్తూ చిరునవ్వు నవ్వటం, శబ్దాలు చేయటం లేదా
ఎక్కువసేపు చూడటం చేస్తుంటే అవును అని నమోదు చేయండి. బిడ్డ ఆకలి తడి లేదా మీరు ఎత్తుకోవాలనే కోరిక వల్ల ఏడుస్తుంటే అవును అని నమోదు చేయండి. తల్లిదండ్రులు లేదా తెలిసిన వాళ్ళు నవ్వుతూ పలకరిస్తున్నప్పుడు బిడ్డ కూడా తిరిగి వాళ్ళను చూసి నవ్వుతుంటే అవును అని నమోదు చేయండి. బిడ్డతో మాట్లాడినప్పుడు దానికి స్పందిస్తూ చిరునవ్వు నవ్వటం, శబ్దాలు చేయటం లేదా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటే అవును అని నమోదు చేయండి. బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఎత్తుకోగానే ఏడుపు ఆపి ఊరట పొందితే అవును అని నమోదు చేయండి. బిడ్డ తెలియని వారికంటే తెలిసిన వాళ్లను చూసినప్పుడు ఎక్కువ సంతోషం చూపుతూ స్పందిస్తే అవును అని నమోదు చేయండి. అయిపోయింది ఇది. ఇప్పుడు బిడ్డ ఆ అని నోరు తెరవమని చెప్పి పెదవులు మరియు నోటి లోపల భాగాలు జాగ్రత్తగా పరిశీలించండి. పై పెదవుల్లో ఏమైనా చీలిక, నోటిపై భాగంలో ఖాళీ లేదా రంధ్రం లేదా శస్త్రచికిత్స చేసిన గుర్తులు ఉన్నాయా అని గమనించండి. ఏమీ లేవు. అలా ఉంటే అవును అని పెట్టాలి, లేకపోతే ఏమీ లేదని పెట్టాలి. బిడ్డ ప్రశాంతంగా ఉన్నప్పుడు పాదాలను జాగ్రత్తగా పరిశీలించండి. బిడ్డ నడిచే సమయంలో పాదాల కదలికను గమనించండి. ఏదైనా ఒక పాదం లోపలి వైపుకు తిరిగినట్లయితే లేదా ఎప్పుడూ అదే తిరిగి స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుందేమో గమనించండి. ఏమీ లేదు. సంరక్షకుని సహాయంతో బిడ్డ గోప్యతను భంగం కలగకుండా అవసరమైనంత వరకు మాత్రమే బట్టలను తొలగించి వెన్నెముక మరియు తల వెనుక భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. వాపు, సంచి వంటి ఉబ్బరం, వెంట్రుకల గుబురు లేదా శస్త్రచికిత్స మచ్చ ఏదైనా ఉన్నాయా గమనించండి. ఏమీ లేవు. బిడ్డ ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు పెదవులు, నాలుక మరియు గోళ్లలో నీలిరంగు ఉన్నాయా? కాదు. తల్లిపాలు తాగుతున్నప్పుడు మీ బిడ్డకు ఆయాసం లేదా చెమట వస్తుందా? విశ్రాంతి సమయంలో కూడా అలసటగా కనిపిస్తుందా? లేదు. బిడ్డ చేతివేళ్లు మరియు కాళ్లవేళ్లు లెక్కించండి. చేతులు, కాళ్ళు రెండు వైపులా సమానంగా ఉన్నాయా అని గమనించండి. ఏదైనా కీలు వంగినట్లయితే, తిరిగినట్లయితే లేదా గట్టిగా ఉన్నాయా అని పరిశీలించండి. అంతా బాగున్నాయి. సంరక్షకుని బిడ్డ గోప్యతను కాపాడుతూ సున్నితంగా అడగండి. బిడ్డ జననేంద్రియాల వద్ద లేదా మలద్వారం వద్ద ఏదైనా అసాధారణత గమనించారా? అండకోశ స్థానంలోనూ లేకపోవటం, మూత్ర విసర్జన రంధ్రం అసాధారణ స్థానంలో ఉండటం, జననేంద్రియాల రూపము స్పష్టంగా లేకపోవటం లేదా పుట్టుకతోనే మల విసర్జనలో ఏమైనా సమస్య ఎలాంటి సమస్యలు లేదు. సంరక్షకుని అడగండి. డాక్టర్ ఎప్పుడైనా బిడ్డకు లేదా జన్యు సమస్య ఉండవచ్చని చెప్పారా? కాదు. బిడ్డ తన పేరు లేదా శబ్దానికి స్పందిస్తుంది. బిడ్డకు పుట్టినప్పుడు వినికిడి పరీక్ష జరిగిందా? దాని ఫలితం ఏమిటి? ఇదిగో అయిపోయింది. ఇలా వస్తుందండి. పూర్తి చేసేసేయాలి. ఇదిగో నమోదు సమయంలో ఆందోళన అవసరం లేదు. సాధారణ సంరక్షణ కొనసాగించండి. పూర్తయింది. ఇదిగో ఇక్కడ మనకి ఏమేం చేసామనేది సబ్మిట్ కొట్టమంటుంది. సబ్మిట్ కొట్టాలి. ఇది ఇలా వస్తుందండి. ఇక ఇక్కడ అయిపోయినాక బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ పేరు మనం చేసిన పేర్ల కింద ఇదిగో స్క్రీనింగ్ పూర్తయింది. ఇలా వస్తుందండి. ఓకేనా?